అందరికీ నమస్తే. ఈరోజు మనము 6వ తరగతిలో 6వ చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ గంగా నది లోయలో పరిసర ప్రాంతాల్లో జనపదాలు మహాజనపదాల సారాంశం కోసం మనకు టాపిక్ ఇచ్చాడు. ఇందులో టాప్ ఆఫ్ ది అంశాలు ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. గంగా నది లోయ ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. గంగా నది లోయ అనేది ఏ రెండు ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? ఏ ఆరావళి పర్వతాలు వింధ్య పర్వతాల మధ్యన, హిమాలయాలు దక్కన పీఠభూమి మధ్యన, తూర్పు ఘాటు పడమర ఘాటు అంటే కనుమల మధ్యన, సాత్పూర వింధ్య పర్వతాల మధ్యన ఉందన్నాడు. సో ఇందులో ఆన్సర్ ఏంటంటే హిమాలయాలకు దక్కన పీఠభూమికి మధ్య గంగా నది లోయ ఉంది. గంగా యమున లాంటి నదులు అక్కడ ప్రవహిస్తాయి. సో ఆన్సర్ ఏంటంటే హిమాలయాలు దక్కన పీఠభూమి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. గంగా నది లోయలో ప్రవహించే ప్రధాన నదులు ఏవి? సింపుల్. కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్రన, గంగా, యమున, లేదంటే నర్మదా, తప్తి. అంటే గంగా యమున నదులు అనేవి గంగా నది లోయ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ వన్, గంగా మైదానం ఎలా ఉంటుంది? ఎడారి ప్రాంతమా, సారవంతమైనదా, పర్వత ప్రాంతమా, రాతి ప్రాంతం? అంటే అందులో ఆన్సర్ ఉంది గంగా మైదానం అనేది సారవంతమైన ప్రాంతంగా మనం చెప్పుకోవాలా. నెక్స్ట్, గంగా మైదానంలో అధికంగా నమోదయ్యేది ఏంటి అంటే సింపుల్, వర్షపాతము. మంచ, గాల, వర్షపాతం, పొగమంచు అన్నాడు. గంగా మైదానంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటారు. అక్కడ సారవంతమైన మైదానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పంటలు బాగా పండుతాయి కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హిమాలయాల్లో ఉండే ప్రముఖమైన మట్టి ఏంటంటే ఒండ్రు మట్టి. ఇది యాక్చువల్గా జియోగ్రఫీ పరంగా ఇచ్చేసాడు ఇది. నెక్స్ట్, గంగా నదులు ఏడాది పొడవునా ఎందుకు ప్రవహిస్తాయి అంటే హిమాలయాల్లో మంచు కరగడం వల్ల గంగా నదులు అనేవి ప్రవహిస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్, మరి డైరెక్ట్ హిస్టరీ కాన్సెప్ట్ బిట్స్ ఇచ్చాడు ఇక్కడ. ప్రారంభంలో ప్రజలు ఏ పని కోసం స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ మనం ఎట్లా తీసుకోవాలంటే ఒక బిట్టు ఈ పాఠ్యాంశం ముఖ్యమైనది 2700 సంవత్సరాల క్రితం నాటి రాజ్యాలు సారాంశము. ఇందులో జనపదాలు గురించి వివరణ ఇచ్చాడు. జనపదాలు, మహాజనపదాలు. జనపదాలు, జన అనగా ప్రజలు, పద అనగా ప్రాంతం. ఇది ఏ కాలం నాటిది అంటే 2700 సంవత్సరాల క్రితం నాటి రాజ్యాలు, ఘనరాజ్యాల యొక్క సారాంశం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. ప్రారంభంలో ప్రజలు ఏ పని కోసం స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు? వేట కోసమా, వ్యాపారం కోసమా, వ్యవసాయం కోసమా, పశుపోషణ? ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాలి మనం? వ్యవసాయం కోసమా, పశుపోషణ? సిఎన్డిలో మనకి కాంట్రవర్సీ రావాలి. కానీ సాధారణంగా ఆన్సర్ వ్యవసాయం పెట్టుకోవాలి, ఎందుకంటే వ్యవసాయం వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ వన్, శాక్యులు ఎవరు? గుర్తుపెట్టుకోండి, శాక్య తెగ. శాక్య తెగ, లిచ్చవి తెగ, వైదేహి తెగ. చాలా ఇంపార్టెంట్. శాక్య, లిచ్చవి, వైదేహి ప్రముఖమైన తెగలు ఇవి, రాజ్యాలు కాదు, తెగలు. సో శాక్యులు ఎవరంటే ఒక తెగ. లిచ్చవి ఎవరు? ఇది కూడా ఒక తెగే, గుర్తుపెట్టుకోండి. అలాగే గుర్తుపెట్టుకోండి, శాక్య, లిచ్చవి, వైదేహి 2700 సంవత్సరాల కాలం నాటి సంవత్సరాల్లో ఉన్న ప్రముఖమైన తెగలు అవి. జన అనే పదం దేన్ని సూచిస్తుంది? గ్రామాన్న, ప్రజలన, నదిన? జన అనగా ప్రజలు, పద అనగా ప్రాంతం. ఇక ప్రజలు. జనపదం అంటే ఏమిటి అంటే ఒక స్థిరపడిన ప్రాంతమా, పర్వత ప్రాంతమా, సముద్రమా, కోట? అంటే జనపదం అనే పదానికి అర్థం జనాలు నివసించే ప్రాంతాన్ని జనపదం అంటే స్థిరపడిన ప్రాంతము. ఇది ఇంపార్టెంట్ బిట్. ప్రజలు గంగా మైదానంలో అంటే ఆ జనపదాల కాలంలో ఉన్న ప్రజలు, మహాజనపదాల కాలంలో, జనపదాల కాలంలో ప్రజలు గంగా మైదానంలో ఎన్ని సంవత్సరాల క్రితం స్థిరపడ్డారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 2700 సంవత్సరాల క్రితం స్థిరపడినటువంటి పాఠ్యం. ఇది సారాంశం. అడవులు నరికేందుకు ప్రజలు ఏ ఉపకరణం ఉపయోగించేవారు? 2700 సంవత్సరాల కాలం నాటి జనపదాల కాలంలో అడవులు నరకడానికి ఏం ఉపయోగించారు? రాతి ఉపకరణాల, రాగి ఉపకరణాల, ఇనుప ఉపకరణాల, బంగారు ఉపకరణాలు? అంటే ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ ఎక్కడ రావాలి? రాత, రాగ, ఇనుమ. బంగారం లేదు, వదిలేదండి, అది ఎలాగా ఉండదు. సో అడవులు నరికేందుకు జనపదాల కాలంలో ఇనుమును ఉపయోగించారు కాబట్టి ఆప్షన్ ఇక్కడ సి, ఇనుము. నెక్స్ట్, భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చింది ఏమిటి అంటే ఇనుము ఉపయోగించడం వ్యవసాయం చేయడం సులువైందా? వర్షం పడ్డం వల్ల వ్యవసాయం సులువైందా?
గాలి వల్ల వ్యవసాయం సులువైందా, లేక నది లేదా సముద్రాల్లో వ్యవసాయం సులువైందంటే ఇనుపు ఉపకరణం ఉపయోగించడం వల్ల వ్యవసాయం చేయడం చాలా సులువైందని. కాబట్టి ఇనుపు ఉపకరణాల వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. నెక్స్ట్, గంగా మైదానంలో ప్రధానంగా పండించిన పంట ఏది? పత్తి, వరి, చెరకు, కాఫీ. ఆన్సర్ మనకి వరి పంట పండించడం జరిగింది. నెక్స్ట్, గంగా మైదానంలో ఏవి అభివృద్ధి చెందాయి? పెద్ద గ్రామాలు, పట్టణాల, ఎడారుల, సముద్ర తీర ప్రాంతాలు. అంటే పెద్ద గ్రామాలు, పట్టణాలు గంగా మైదానాలు అభివృద్ధి చెందాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాట్లీపుత్ర కానీ, చంపానగరం కానీ, వైశాలి నగరం కానీ, కుషినగరం కానీ, హస్తినాపురం కానీ, ఇవన్నీ నగరాలే జనపదాల కాలంలో అభివృద్ధి చెందిన ప్రముఖమైనటువంటి నగరాలు. నెక్స్ట్ వన్, ఇనుము విస్తృత వినియోగం దేనికి దారితీసింది అంటే ముఖ్యంగా చిన్న గ్రామాలు ఏర్పడడానికి, పెద్ద ప్రదేశ ప్రాంతాలకు, అడవుల పెరుగుదలకు, వేటకు. ఇనుము బాగా ఉపయోగించడం వల్ల పెద్ద పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడ్డాయి. అంటే అడవులు నరికి, చెట్లు నరికి విశాలమైన భూభాగాలు తయారు చేయడం మొదలు చేశారు. విశాలమైన భూభాగంలో విశాలమైన జనాలు నివసించడం మొదలు పెట్టారు. సో జనపదాలు కాస్త మహాజనపదాలుగా మారాయి. దానికి కారణం ఇనుము వాడడం వల్లే. నెక్స్ట్, గంగా నది లోయలో ప్రధానంగా జీవనాధారం ఏంటి? చేపల వేటన, వ్యవసాయమా, వేట, వ్యాపారం. అంటే గంగా నది లోయ ప్రాంతం ప్రధానమైన జీవనాధారం వ్యవసాయమే. నెక్స్ట్, గంగా మైదానం అత్యంత సారవంతమైనదిగా ఎందుకు మారింది? అక్కడ గంగా మైదానం జనపదాల కాలంలో ఆ ప్రాంతంలోకి ఎందుకు ఆ తెగలు వచ్చి 16 రాజ్యాలు ఏర్పడ్డాయంటే అక్కడ మంచు వల్ల ఒండ్రు మట్టి ఎక్కువ ఉండే సారవంతమైన నేల వల్ల పంటలు పండుతాయనా, అడవులు ఉండి ఎక్కువగా అక్కడ ఏనుగులు లాంటివి కలప దొరుకుతుందనా, లేక రాళ్ళ వల్ల అంటే ఒండ్రు మట్టి సారవంతంగా ఉండడం వల్ల పంటలు బాగా పండుతాయి కాబట్టి ప్రజలందరూ ఆ ప్రాంతంలో ఎక్కువగా నివసించారు. నెక్స్ట్, మల్లా చెప్పాను, లిచ్చివి అవ్వచ్చు, సాక్య అవ్వచ్చు, మల్లా అవ్వచ్చు, వైదేహి అవ్వచ్చు, ఇవన్నీ ప్రముఖమైన తెగలుగా చెప్పాలి, తెగలు. ఇక నెక్స్ట్ వైదేహి కూడా వచ్చాడు. వైదేహి అనేది ఇది కూడా ఒక తెగ. నెక్స్ట్, గంగా మైదానంలో ప్రజలు ప్రధానంగా ఏ పనిలో నిమగ్నమయ్యారంటే సింపుల్, వ్యవసాయం. గంగా నది లోయలో ఎక్కువగా ఏర్పడినవి ఏమిటి అంటే గ్రామాల, ఎడారుల, మంచు పర్వతాలు. అంటే గ్రామాలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న బిడ్డలకి కొద్దిగా వేగంగా దీన్ని రొటేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, జనపదాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏమిటి? వ్యవసాయమా, వేట, పశుపోషణ, సముద్ర వాణిజ్యం. అంటే జనపదాలు ఏర్పడిన ప్రధానమైన కారణం ఏంటంటే వ్యవసాయము అభివృద్ధి చెందడం వల్ల జనాలు ఎక్కువగా విస్తరించడం మొదలుపెట్టారు ఆ ప్రాంతాల్లో. గంగా నది లోయ ప్రాంతం ఏ ప్రాంతంలో ఉంది? ఉత్తర భారతదేశమా, దక్షిణ భారతదేశమా, తూర్పు భారతదేశమా, పడమర భారతదేశమా? అంటే గంగా నది లోయ ప్రాంతం ఉత్తర భారతదేశం రాసుకోవాలి. నెక్స్ట్, గంగా మైదానంలో అడవులను ఎందుకు తొలగించారు? రహదారి నిర్మాణం కోసం తొలగించారా, వ్యవసాయ అభివృద్ధి కోసం తొలగించారా, లేదా గళ్ళు కోసం తొలగించారా, కోటల కోసం? ఇది ఇంపార్టెంట్ బిట్టు. గంగా మైదాన అడవులను ఎక్కువగా నరకడానికి కారణం ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి కోసమే. నెక్స్ట్ వన్, గంగా మైదానంలో స్థిర నివాసాలు ఎందుకు పెరిగాయి అంటే నీటి లభ్యత వల్ల ఎక్కువగా జనాలు అక్కడ నివసించారని చెప్పాలి. నెక్స్ట్ వన్, గంగా నదిలో ఏర్పడిన జనపదాలు ఏమిటి అంటే చిన్న గ్రామాల, స్థిర నివాస ప్రాంతాల, సముద్ర ప్రాంతాల, అడవులు. అంటే గంగా నదిలో ప్రాంతంలో ఏర్పడినటువంటి జనపదాలు 16 జనపదాలు స్థిర నివాస ప్రాంతాలు అవి. నెక్స్ట్ వన్, బి ఆన్సర్ అనమాట ఇక్కడ. నెక్స్ట్, గంగా మైదానం ఇనుము ఉపయోగం ఏ రంగంలో ఎక్కువగా ఉంది? వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగించారా, వేటలో ఉపయోగించారా, చేపల వేటలు వినియోగించారా, నౌకాయానం. అంటే వ్యవసాయంలో ఎక్కువ వినియోగించారు. నెక్స్ట్, గంగా మైదానం భారతదేశంలో ఏ విధంగా ప్రసిద్ధి చెందింది అంటే ఒక సారవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇదంతా ఒక ఎత్తు. మనం ఇప్పుడు ఇందులో ఒక అంశాన్ని డిస్కస్ చేసుకోవాలా. ఈ స్టోరీ 2700 సంవత్సరం కాలం నాటి కథ. పాయింట్ నెంబర్ 1, జనపదాలు ఎన్ని అంటే మనకి 16. ఈ 16 జనపదాలనే షోడశ మహాజనపదాలు అంటాం. ఇందులో మనం యావరేజ్గా ఒక చిన్న మ్యాప్ ద్వారా మనం చూసుకుంటే భారతదేశానికి మధ్యలో ఉన్న పర్వతాలు వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతాలకు దక్షిణ దిక్కులో ఉండేదాన్ని దక్షిణ భారతదేశము అంటారు.
వింధ్య పర్వతాలకు ఉత్తర దిక్కులో ఉండే వాటిని ఉత్తర భారతదేశం అంటారు. 16 జనపదాల్లో 15 జనపదాలు ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డాయి. ఒకే ఒక జనపదం దక్షిణ భారతదేశం. ఆ జనపదం పేరు అస్మక. 16 జనపదాల్లో 15 జనపదాలు ఉత్తర భారతదేశంలో ఏర్పడితే ఒకే ఒక్క జనపదం దక్షిణ భారతదేశం, దాని పేరే అస్మక జనపదం. 15 జనపదాల్లో ఉత్తరాన చిట్ట చివరి జనపదం ఏది అంటే దాని పేరే కాంబోజా. ఈ కాంబోజా అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. సో దానికి దిగువన ఉన్నది గాంధార. ఇది ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతంలో. గాంధార యొక్క రాజధాని తక్షశిల. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. 16 జనపదాల్లో ఉత్తర భాగంలో చివరి దిక్కులో ఉన్నది కాంబోజా. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం అస్మక. 16 జనపదాల్లో మనకి ఉత్తర భారతదేశంలో 15 జనపదాలు, దక్షిణ భారతదేశంలో ఒక జనపదం ఉంది. అయితే 16 జనపదాల్లో శక్తివంతమైన జనపదం ఏది అడగచ్చు. మగధ, మల్ల, వజ్జి. ఇవి గుర్తుపెట్టుకోండి. 16 జనపదాల్లో వెరీ పవర్ఫుల్ ఏమంటే మగధ, మల్ల, వజ్జి. ఇందులో మగధ రాజ్యానికి రాజధాని ఏది అని అందరికీ తెలిసిందే. మగధ రాజధానికి రాజధాని గిరివజ్రం అని పిలవచ్చు. ఫస్ట్ గిరివజ్రం అని పిలిచేవారు, గిరివజ్రం. తర్వాత అది కాస్త రాజగ్రహ రాజధానిగా మారింది. తర్వాత పాటలీపుత్ర. ఈ పాటలీపుత్రకి మరో పేరు కుసుమపురం అని కూడా పిలవచ్చు. ఇది మగధ రాజధానులు. అలాగే మల్లా రాజధాని కుశీనగరం, వజ్జి రాజధాని వైశాలి. ఈ వైశాలి బీహార్లో ఉంది. ఈ పాటలీపుత్ర, రాజగ్రహం, గిరివజ్రం కూడా బీహార్లో ఉన్నాయి. కుశీనగరం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇంకోలా అడుగుతుంది, 16 జనపదాల్లో గణరాజ్యాలు ఏవి అంటే మల్లా, వజ్జి. ఇక్కడ రాజ్యానికి గణరాజ్యానికి తేడా ఏమిటి? ఒక ప్రాంతాన్ని రాజు గాని రాణి గాని పరిపాలిస్తే దాన్ని రాజ్యం అంటాం. అంటే రాజు లేదా రాణి ఎవరు ఒకరే పరిపాలించవచ్చు, దాన్ని రాజ్యం అంటాం. ఒక ప్రాంతాన్ని ఒకరే కాకుండా అనేక మంది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తే దాన్ని గణరాజ్యం అంటాం. దీన్ని రిపబ్లిక్ అని పిలవచ్చు. ఒకరు కాక అనేక మంది పరిపాలిస్తారు, అందరూ రాజుల కింద లెక్క, అది గణరాజ్యం. అలా 16 జనపదాల్లో గణరాజ్యాలు ఏవి అంటే మల్లా, వజ్జి. మల్లా అనేది గౌతమ బుద్ధుడు నివసించే రాజ్యము, వజ్జి అనేది వర్ధమాన మహావీరుడు నివసించే రాజ్యం. కాబట్టి ఇది క్లారిఫికేషన్ మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. ఇది అట్లాగే జనపదాల కాలంలో రాజులకి పన్నులు కట్టేవారు. రాజులకి పన్నులు కట్టేవారు. ట్యాక్సెస్ అంటాం కదా, పన్నులు. ఏంటా పన్నులు అంటే ప్రముఖమైన పన్ను బాగా అనేది ఎన్నో వంతు అంటే 6వ వంతు. ఎవరైతే గహపతులు, గుర్తుపెట్టుకోండి, గహపతి అంటే కుటుంబ పెద్ద లేదా వ్యవసాయ యజమాని. వ్యవసాయం చేసే యజమాని లేదా కుటుంబ పెద్దని ఏమని పిలిచేవారంట? గహపతి అని పిలిచేవారు. ఈ గహపతి కింద కొంతమంది పనిచేసేవారు. వాళ్ళు మనం ఏమంటాం మన భాషలో కూలీలు అంటాం. ఆ కూలీలకి ఏమని పేరు పెట్టారు తెలుసా? బర్తుక. గహపతుల వద్ద పనిచేసే కూలీలు ఏమని పిలుస్తాం? బర్తుక. అంటే ఎంతో కొంత వేతనం చెల్లించాలి, గహపతి చెల్లిస్తాడు. కానీ కొంతమంది గహపతుల దగ్గర పనిచేసే వారికి ఎటువంటి కూలీ చెల్లించరు. వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? దాసులు. వీళ్ళకే మరో పేరు బానిసలు. చూసారా? గహపతి అనగా కుటుంబ పెద్ద, గహపతి అనగా వ్యవసాయ యజమాని. ఆ వ్యవసాయం చేసినందుకు రాజుకి ఇచ్చే పన్నును ఏమని పిలాలి? బాగా అని పిలాలి. అంటే ఆరు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని రాజుకు పన్నుగా ఇస్తాడు వ్యవసాయ యజమాని. యజమానికి ఏమని పేరు పెట్టాం? గహపతి. కుటుంబ పెద్దకి గహపతి అంటాం. గహపతి దగ్గర పనిచేసే కూలీలకి ఏమని పేరు? బర్తుక. కానీ గహపతుల దగ్గర పనిచేసి ఎటువంటి వేతనం చెల్లించుకొని కొంతమంది అందరు పనిచేస్తారు, వాళ్ళే దాసులు లేదా బానిసలు. ఈ పదాలు టర్మ్స్ మనం నేర్చుకోవాలి. అలాగే ఘన సంఘాలు అనే పదం ఇచ్చాడు మనకి. ఘన సంఘం ఎప్పుడు చెప్పారు? రిపబ్లిక్ కంట్రీస్, రిపబ్లిక్ రాజ్యాలు అన్నమాట. అంటే ఒకరే కాకుండా అనేక మంది పరిపాలిస్తే దాన్ని ఏమన్నా అంటే గణరాజ్యాలు మనం పిలవడం జరుగుతుంది.
సో ఈ జనపదాల కాలంలోనే ప్రజలు అప్పుడున్న మత వ్యవస్థను వ్యతిరేకించి నూతన మతాలను యాక్సెప్ట్ చేశారు. అవే బౌద్ధ మతం, జైన మతం. అంటే గణరాజ్యాల కాలంలో లేదా జనపదాల కాలంలో నూతనంగా సృష్టించబడినటువంటి మతాలు ఏవంటే అవి బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతం. బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతం. ఈ 3 మతాల్లో పురాతనమైన మతంగా చెప్తాం ఏంటంటే జైన మతం. జైన మతం తర్వాత పురాతనమైన మనం బౌద్ధ మతంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా మనకి టెక్స్ట్ బుక్ ప్రకారము ఇందులో మనం ఏవైతే ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తామో అందులో అదనంగా కొన్ని మీకు ఇప్పుడు వివరించాను. ఇవి చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి. సో ఇది ఈ వీడియోలో ఉన్న అతి ముఖ్యమైనటువంటి సారాంశమైన అంశాలు. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.